మీరు గమనిస్తే ఏదైనా ఒక ఎన్నికల్లో ఒక అస్త్రం పారిందే అనుకోండి, అది మళ్ళీ ఎన్నికలకి డైల్యూట్ అయిపోతుంది. అంటే మొద్దుబారిపోతుంది, ఇంకా పనిచేయదు. అది ఎంత పెద్ద అస్త్రమైనా కానివ్వండి, ఇంక రెండవసారికి దాని వాల్యూ ఉండదు. కానీ బీహార్లో మాత్రం గడిచిన 25 ఏళ్లుగా ఒక అస్త్రం ప్రయోగించిన కొద్దీ పదునెక్కిపోతోంది, రాటుదేలిపోతోంది. అదే జంగిల్ రాజ్. ఏమిటి జంగిల్ రాజ్? జంగిల్ రాజ్ ఆ పేరులోనే ఉంది, ఆటవిక రాజ్యం. ఆటవిక రాజ్యం అంటే ఇంకా చెప్పేదేముంది? కాన్స్టిట్యూషన్ ఉండదు, చట్టం, న్యాయం, కోర్టులు వీటితో పని ఉండదు. లా అండ్ ఆర్డర్ని చేతుల్లోకి తీసేసుకుంటారు. కొద్దిమంది మైటీ పీపుల్, పవర్ ఉన్న పీపుల్ మొత్తం సమాజం మీద దౌర్జన్యాలు చేస్తారు. గూండాగిరి, దాదాగిరి, వసూళ్లు, కిడ్నాప్లు, మానభంగాలు, ఎదురు తిరిగితే చంపేయడాలు. దిస్ ఇస్ కాల్డ్ జంగిల్ రాజ్. దాన్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు. అంత భయానక ఆటవిక రాజ్యం చూశారు కాబట్టి బీహార్ ప్రజలు ఎన్డీఏకి తప్ప తిరిగి ఇంకొకసారి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి కానీ అధికారం ఇవ్వట్లేదు. మీరు విక్రమార్కుడు అనే సినిమా చూసుంటారు. ఒక సన్నివేశం జంగిల్ రాజ్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్ భార్యని కొద్దిమంది గూండా గ్యాంగ్ ఎత్తుకెళ్ళి వాళ్ళ దగ్గరే ఉంచుకొని ఆమెపై పదే పదే బలాత్కారం చేస్తూ, చిత్రహింసలకు గురి చేస్తూ ఏం చేస్తారో మీరు ఆ విజువల్ చూశారు. ఎగ్జాక్ట్లీ బీహార్లో కూడా అలాంటి పరిస్థితులు ఉండేవట 25 ఏళ్ల క్రితం. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు మళ్ళీ జంగిల్ రాజు వస్తే మనకి శాంతి ఉండదు, సురక్ష ఉండదని భయపడిపోయి ఆ తర్వాత ఇంకెప్పుడు వాళ్ళని అధికారంలోకి రానివ్వట్లేదు. ఇంకొక విషయాన్ని గమనించండి. ఈసారి హై టర్నౌట్ వచ్చింది, యాంటీ ఇన్కంబసీ కాబట్టి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అని చెప్పేసి ఒక అంచనా వేసిన వాళ్ళందరూ కూడా ఒక విషయంలో తప్పిపోయారు. ఏమిటంటే అది సరే జీవికా దీదీ ఇచ్చారు కాబట్టి మహిళల టర్నౌట్ పెరిగింది అనుకోవచ్చు. బట్ పురుషులు ఎక్కువ వచ్చి ఓటు వేశారు కాబట్టి ఇది యాంటీ ఇన్కంబసీ, గవర్నమెంట్ మారాలని కోరుకుంటున్నారు. బికాస్ వాళ్ళంతా ఉద్యోగాల కోసం బయటకు వెళ్తున్నారు. సో అన్ఎంప్లాయ్మెంట్ మీద వాళ్ళకి విపరీతమైన కోపం ఉంది అనుకుంటున్నారు. బట్ దే ఆర్ వెరీ వైజ్. వాళ్ళకి తెలుసు ఓవర్ నైట్లో అన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు అలాంటి సొసైటీలో. వాళ్ళకి తప్పదు బయటికి వెళ్ళి చేయాల్సింది. కానీ వాళ్ళు బయటికి వెళ్ళి చేస్తే ఇక్కడ ఈ ఆటవిక రాజ్యం ఉంటే ఆ కుటుంబాల్లో ఉండే స్త్రీల పరిస్థితి ఏమిటి? సో ఈ భయం ఈవెన్ అక్కడి పురుషులను సైతం బాగా పట్టి పీడించింది. ఆ జంగిల్ రాజ్ని ఎన్డీఏ పదే పదే గుర్తు చేస్తూ తిరిగి వాళ్ళని ఎన్డీఏకే ఓటు వేసేలాగా చేయడంలో సఫలీకృతమైంది. అందుకే ఈ ఒక్క అస్త్రం ఈ దేశంలో ఎన్నిసార్లు ప్రయోగించినా సక్సెస్ అవుతూనే ఉంది, ఫలితాలను ఇస్తూనే ఉంది.